అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రతి మనిషికి ఒక చిన్న లోపం అయితే ఉంటుంది. ఆ లోపాన్ని పట్టుకొని ఎంతో కృషించిపోతుంటారు. ఒక చిన్న లోపానికి ఆ విధంగా ఉంటే, అసలు ఆ మనిషిలోనే లోపం ఉంటే దాన్నే అంగవైకల్యం అంటారు. అంగవైకల్యాన్ని కూడా జయించి ఎంతోమంది ఎన్నో విజయాలు సాధించారు. కొంతమంది అయితే కృషించిపోయిన పరిస్థితి. అవేమీ పట్టనట్టు మనోధైర్యం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ అతను ముందుకు వెళ్ళటంతో పాటు ఆ కుటుంబానికి కూడా ఎంతో ఆసరాగా అండగా నిలబడుతున్న వ్యక్తి. అతను కేవలం 16 సంవత్సరాల వ్యక్తి. 7 సంవత్సరాలప్పుడు ప్రమాదానికి గురై 2 చేతులు కోల్పోతే అప్పటి నుంచి వారి కుటుంబంకి సాయం చేస్తూ విద్యను కూడా కొనసాగిస్తున్నాడు. అతనే వెంకటలక్ష్మి సాయి కుమార్. మార్కాపురం చెందినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడైతే మనతో ఉన్నాడు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది, అతను చేతులకు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, వారి కుటుంబ నేపథ్యం, అతను ఏ విధంగా చదువుతున్నాడు అన్నది కూడా పూర్తిగా ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే సాయి, ఎలా ఉన్నావు? ఏంటి మీకు అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏంటి దాని కథ ఏంటి? 2016 నాకు 7 సంవత్సరాలప్పుడు మిద్దె పైన ఆడుకుంటుంటే గోడ దూకి అవతలికి పోవడం వల్ల కింది నుంచి లేస్తా తీగలు లాక్కొని షాక్ కొట్టింది. తర్వాత హైదరాబాద్ తీసుకొని వెళ్ళారు. హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది. 2 చేతులు తీసేశారు. కాళ్ళు కొంచెం డ్యామేజ్ అయినాయి. అప్పుడు చేతులు తీసేటప్పుడు చెప్పారా డాక్టర్ గారు ఇలా తీసేస్తున్నాము? చెప్పాను. అసలు ఏం మాట్లాడుతున్నావు ఆ టైంలో మిద్ది మీద ఎక్కి? మామూలుగా ఆడ రాసుకోవడానికని వెళ్ళి ఇంకా ఆడ బుక్స్ అవి పెట్టి ఆడుకుంటా ఉన్నా. ఇంకా చూసుకోకుండా గోడ దూకి అటు పక్కకు పోయి ఇంకా తీగ తీసుకొని పైకి లేస్తుంటే ఇంకా షాక్ కొట్టింది. ఇంకా పడిపోయాను. నీకు ఎవరు చెప్పలేదా అక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి అలా ఎల్లబాకు అని చెప్పడం? కానీ అప్పుడు ఎవరు లేరు మిద్దె పైన. ఓకే, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తారు, అమ్మగారు ఏం చేస్తారు, మీకు ఎంతమంది అక్క చెల్లెలు, అసలు మీ కుటుంబం ఎంతమంది? మేము కుటుంబం 5 మందిని. మా నాన్న రిక్షా దొక్కుతూ ఉంటాడు, మా అమ్మ పొలం పని వద్ది, మా చెల్లి 10th క్లాస్ చదువుతుంది, మా తమ్ముడు 4th క్లాస్ చదువుతున్నాడు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మా నాన్నకు కూడా కొంచెం పారాలసిస్ వచ్చి బాగలేదు. మా నాన్నకి కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటా. రిక్షా దొక్కుతా, వాటర్ క్యాన్లు అవి తీసుకొని పోతూ ఉంటాం. మా నాన్నకి కొంచెం హెల్ప్ లాగా ఉంటుంది. ఎలాగా అంటే 2 చేతులు ఉంటేనే తల్లిదండ్రులకి ఏం సాయం చేయకోకుండా సెల్ ఫోన్ నొక్కుంటూ కూర్చుంటాను, లేకపోతే ఇంకోటి ఏదో బళ్ళు మీద తిరుగుతుంటాను ఉంటారు కదా. నీకు కొద్దిగా ఇబ్బంది కదా, అంటే చేతులు లేవు, పూర్తిగా పట్టుకునే దానికి లేదు. ఎలాగ అంటే ఎటువంటి హెల్ప్ చేస్తావు మీ నాన్నకని? ఇలా పట్టుకొని చేస్తాను, ఇలా రాస్తా, ఇట్లా రిక్షా దొక్కుతూ ఉంటా, ఇట్లానే అన్నీ చేస్తూ ఉంటాను ఇంట్లో. అంటే నీకు అలా చేయమని ఎవరైనా చెప్పారా, లేకపోతే నువ్వే స్వతహాగా చేసుకుంటావు? చిన్నప్పుడు ఆడుకుంటుంటే ఎవరు చెప్పలేదు, నేనే పోయి చేసి. ఎందుకు చేయాలనిపిస్తుంది? తెలియదు కదా అప్పుడు. ఇప్పుడు మీ నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తుంటే చూడలేక చేయాలనిపిస్తాను. ఇప్పుడు ఇలా చేతులు లేవు కదా, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నా. ఎలా ఉంటుంది కాలేజీలో ఎడ్యుకేషన్? కాలేజీలో బాగానే ఉండిద్ది, చదువుకుంటా బాగా, అన్నీ చేస్తాను. అంటే రాయటానికి కొద్దిగా ఇబ్బంది కదా, ఎలాగ? ఇలా రాస్తాను నోట్స్ అది ఎలాగే రాస్తావు? ఎగ్జామ్స్ కూడా రాస్తా. అంటే టైము కొంతే ఉంటుంది కదా, సరిపోద్ది, అందరితో పాటే రాస్తావు. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్నావు? సిఈసి. ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావు, 10th క్లాస్ వరకు కూడా చదివావు. ఎక్కడ కూడా తోటి విద్యార్థులు ఎప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టినట్టు కానీ, ఏదైనా హేళన చేసినట్టు కానీ, ఏదైనా ఎగతా చేసినట్టు కానీ ఉందా? ఏం లేదు. ఎవరు అలా ఏముండదు. కాలేజీలో అయినా స్కూల్లో అయినా ఇప్పటి వరకు కూడా అన్ని గేమ్స్ అందరితోటి ఆడుతూ ఉంటా, అందరిలాగే ఉంటా. గేమ్స్ కూడా ఆడతావా? ఏ గేమ్స్ ఆడతావా? మామూలుగా రన్నింగ్ అవన్నీ చేస్తూ ఉంటా. ఇప్పుడు మీ అమ్మ నాన్నలు ఎప్పుడన్నా మీ పరిస్థితిని చూసి ఏదైనా బాధపడటం కానీ, ఏదన్నా ఎప్పుడన్నా ఫీల్ అవ్వటం కానీ జరిగిందా? అంటే అప్పుడు ఏమనిపించేది నీకు? ఎందుకు ఇలా అయినా కానీ ఏం కాదులే, నేను నా పనులు నేను చేసుకుంటున్నా కానీ అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ధైర్యం చెప్తావా? ఏం చెబుతావు? ఏం కాదులే, నేను చూసుకుంటా అనేది. నీకు ఆ ధైర్యం ఉందా? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏం చదువుతున్నావు? సిఈసి. సిఈసి చదివి అంటే ఏం అవ్వాలని అసలు నీ గోల్ ఏంటి? గోల్ అంటే బ్యాంకులో జాబ్ అయినా
బ్యాంక్ మేనేజర్ అలా అది. అసలు తెలుసా ఈ బ్యాంక్ మేనేజర్ అవడానికి ఎలాగా ఏం చేయాలి ఏం చదువుకోవాలని మీకు ఇంకా ఎవరు చెప్పారు? చెప్పారా ఏదైనా కోచింగ్ తీసుకు ఎవరేం చెప్పాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్తావు. ఓకే, మీకు ఏదైనా ఆస్తులు అవి ఉన్నాయా? ఇంట్లో ఏం లేదు, ఇల్లు ఒక్కటే ఉంది. పొలం పొలం ఏం లేదు, ఏం లేదు. మీ నాన్నగారు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారా? ఏం లేదు, బాగానే నడుస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మాత డైలీ ఇంకా ఇంట్లో ఉండాలి, నిలబడలేడు, పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు పనికి నువ్వు రోజు వెళ్తావా, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తావా? ఖాళీగా ఉన్నప్పుడు ఏదో హెల్ప్ చేయడానికి మా నాన్నకి చేస్తావు. ఎంత వస్తాయి హెల్ప్ చేసి? డబ్బులు ఎంత వస్తాయి నువ్వు పనికి వెళ్తే? నేను మామూలు పోతే 100 అట్ట, 150, 150 అలా. ఇప్పుడు చేతులు 2 ఇబ్బంది అయినాయి కదా, దీనికి అంటే కొన్ని ఆర్టిఫిషియల్ పెట్టే హ్యాండ్స్ పెట్టే చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడైనా కలిసావా వెళ్ళి? హైదరాబాద్ పోయాం, వైజాగ్ పోయాం. వైజాగ్ పోతే అక్కడ సెట్ కావని చెప్పారు. హైదరాబాద్ పోతే ఒక చేయి ఇచ్చారు కానీ అది బాలే, అది సెట్ కాలేదని ఇంకా ఊరే కూర్చుకుంటూ అది ఉందని అది పని చేయట్లేదని దానికంటే ఇట్లుంటే అన్నీ చేసుకుంటున్నాను అది తీసేసి. చేయి పెడితే రాయటం అనేది ఉంటుంది కదా, ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా ఏది వచ్చినాయి నరాలకు సంబంధించి, అలాగా ఆ ప్రయత్నం కూడా ఏం చేయలేదా? ఇంకా ఎవరు చెప్పండి. నీకు ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు పెన్షన్ వస్తుందా? వికలాంగుల పెన్షన్ వస్తుందా? ఓకే, అది కాకుండా ఎవరన్నా ఏదైనా హెల్ప్ చేశారా మీకు? గవర్నమెంట్ అప్పుడు కరెంట్ షాక్ కొట్టినప్పుడు 2 లక్షలు ఇచ్చింది, అంతే. ఇంకెవరేం హెల్ప్. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు, ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కావాలనుకుంటున్నావు. దీనికి చాలా ప్రాసెస్ ఉంది. ఏదన్నా హెల్ప్ చేస్తే నేను ఇంకా బాగా చదువుకుంటాను అనుకుంటే నువ్వు ఏం కోరుకుంటున్నావు? ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ? ఏం జాబ్ వస్తే అన్నీ చదువుకొని బాగా జాబ్ తెచ్చుకుంటే మా ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకోగలను. ఇప్పుడన్నా తోటోళ్ళు బాగా ఆడుకోవటం కానీ ఎగురటం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసినప్పుడు నీకు ఏదైనా బాధ అనిపిస్తుందా? ఏమనిపించదు, బాధ గీద ఏమనిపించదు. నేను ఆడుకుంటా ఉంటాను అందరితో పాటు. అంటే కాదులే, అందరితో హుషారుగా వాళ్ళు ఉన్నప్పుడు అబ్బా నాకు కూడా చేతులు ఉంటే బాగుండేది కదా అని అప్పుడు ఎప్పుడైనా అనిపించేదాన్ని? ఏమనిపించదు. సరే, ఇప్పుడైతే ఇంటర్మీడియట్ చదువుతున్నావు, బ్యాంక్ ఎంప్లాయ్ కావాలనుకుంటున్నావు. దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఏంటంటే ముఖ్యంగా చదువుకోవాలంటే దానికి కోచింగ్ తీసుకోవాలి, బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ నీకు తెలుసా? ఇంకా తెలియదు. తెలుసుకుంటావు. మీకు ఎవరు చెప్పారు నీకు బ్యాంక్ ఎంప్లాయ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి? ఎవరు ఏం చెప్పాలి, అందరు బయట చాలామంది నువ్వు చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి అని చెప్తా ఉంటే సరే సరే అని చెప్పి చదువుకుంటున్నాను. 10th ఎన్ని మార్కులు వచ్చినాయి? 367. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు? ఓకే, సిఈసి ఎందుకు తీసుకున్నావు? సిఈసి అయితే బ్యాంక్ జాబ్కి వస్తుంది అని తీసుకున్నాను. సరే, ఇప్పుడు పాయింట్ విషయానికి వస్తాను. ఇప్పుడు చాలామంది నీ వయసులో ఇంటర్మీడియట్ వాళ్ళు బర్రని బండి మీద వెళ్ళటం, సెల్ ఫోన్లోకి కూర్చోవటం, లేకపోతే ఇంకోటి ఏదో బెట్టింగ్ అని, లేకపోతే ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ ఆడుతుంటారు కదా. వాళ్ళు చూస్తుంటే నీకేమనిపిస్తుంటుంది? నీకు ఆడాలనిపిస్తుంటుందా? ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది? నీకేమనిపిస్తుంటుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు, చదువుకుంటే వాళ్ళు కూడా ఏదో ఒక జాబ్ ఇచ్చి బాగుంటారు కదా అని. నీకు ఎప్పుడు అనిపించదా అనిపించదు? సరే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి నీకు ఏదైనా సహాయం కావాలంటే ఏం కోరుకుంటావు? అంటే నాకు ఈ సహాయం అందితే నేను ఇంకా మంచి అనుకున్నది సాధిస్తాను, నాకు ఇది బాగా ఉపయోగకరంగా ఉంటుందంటే నువ్వు ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా సహాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ ఏం కోరుకుంటావు? జాబ్ అంటే నువ్వే తెప్పించుకోవాలి. దానికోసం ఇంకేదన్నా కొంతమంది బుక్స్ హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది కోచింగ్ ఇప్పించేవాళ్ళు ఉంటారు. అలాగా ఏం కోరుకుంటున్నావు? కోచింగ్, బుక్స్ ఇప్పించుకోవడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే చేయించుకుంటా. ఉద్యోగం తెచ్చుకోవాలి, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఇది నీ ఫైనల్ గోల్. అంతేగాని నీకు కాళ్ళు దెబ్బతిన్నాయి, చేతులు లేవు అనేది బాధ అయితే లేదు, అసలు ఎప్పుడు బాధపడలేదు. ఇది 7 సంవత్సరాలకే 2 చేతులు కోల్పోయి కాళ్ళు కూడా దెబ్బతిన్నా కూడా నాకు అవి 2 లేవు అన్న బాధ కంటే కూడా కుటుంబం పరిస్థితి సరిగా లేదు, కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో నాకు వైకల్యం ఉన్నా సరే నేను పనులు చేస్తూ కుటుంబానికి అయితే కొంత చేదోడు వాదోడుగా ఉంటున్నాను. నాకు కానీ ఎవరైనా దాతలు సహకరిస్తే నేను ఒక మంచి బ్యాంకు ఉద్యోగం సాధించి కుటుంబాన్ని బాగా చూసుకోవాలనేదే నా అంతిమ
సంకల్పం అని కూడా వెంకటసాయి చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అతని కోరిక నెరవేరాలని ఆర్టీవీ తరఫున కూడా గట్టిగా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.